శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాశుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ ఏ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు, వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్ని ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తాను. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదు కాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. మీరు అనుకున్న పనులు అనుకున్నటువంటివి ఖచ్చితముగా చేసుకుంటారు. మౌనముగా ఉండి మీ పని మీరు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు. స్వయం ప్రకాశకత్వం, ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా మీ స్వశక్తితో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు పొందుతారు. మీరు ఊహించని విధముగా సంఘములో ఉండేటువంటి పెద్దవాళ్ల నుండి మిమ్మల్ని ఆహ్వానాలు అనేటువంటివి మిమ్మల్ని పిలుస్తారు, మిమ్మల్ని ఆహ్వానిస్తారు. వీళ్ళు మమ్మల్ని పిలిచడం ఏమిటి అని అనుకుంటారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, మీ పై అధికారులు, మీ మీద కొంచెం గుర్రుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకు అనుకూలంగానే మారతారు గాక. మీ నిర్ణయానికే వచ్చి మిమ్మల్ని పొగడము, మిమ్మల్ని మెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. మీరు చాలా సంతోషిస్తారు. ఖచ్చితముగా అంటే ఒక ఉద్యోగంలో ధనము పెరగటం అంటే జీతము పెరగటము గాని, ఉన్నతమైనటువంటి స్థితికి రావటము గాని, అప్గ్రేడ్ చేయటము గాని ఇలాంటివి జరుగుతాయి గాక. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఊహించని లాభాలు పొందుతారు. ఖచ్చితముగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే దూర ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళవచ్చును. స్నేహితుల వలన మేలు జరుగుతుంది. దూరదేశంలో ఉండేటువంటి వాళ్ళ స్నేహితుల ఫోన్ వలన కొంత మీకు సంతోషం అనేటువంటిది కూడా కలుగుతుంది గాక. ఇంట బయట అంతా సంతోషకరమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది గాక. మీ కోరికలు అన్ని కూడా తీర్చుకోబోతున్నారు. కొత్తగా లోన్లు పుడతాయి మీకు. అలాగే ఇల్లు కొంటారు, వాహనము కొంటారు, నూతన వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కొనుక్కుంటారు గాక. మనస్సు చాలా ఉల్లాసంగా సంతోషముగా జీవితాన్ని గడుపుతారు కుంభరాశి వాళ్ళు. ఆ విద్యార్థులకు చాలా యోగవంతమైన కాలము. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా బాగుంది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మీనరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత యోగవంతముగానే ఉంటుంది గాక. సరైనటువంటి సమయానికి తిండి, నిద్ర అనేటువంటివి పాటించండి. దాని వలన ఆరోగ్య సమస్యలు రాకుండా, ఇబ్బంది లేకుండా ఉంటారు గాక. మొదట అనవసరమైనటువంటి ఆలోచనలతో మానసిక క్లేశం అనేటువంటివి పెట్టుకోవద్దండి. దృఢ సంకల్పంతో ఉండండి, మేలు జరుగుతుంది. ప్రతిదీ కూడా కొంచెం ధైర్యముగా ఎదుర్కోండి. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి కాకుండా కొంచెం నిదానముగా జరుగుతాయి కాక. శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటిది ప్రాకులాడుతూ కొంచెం ముందుకు వెళతారు. తప్పకుండా విజయం సాధిస్తారు. కానీ
కానీ ఆత్రుత పనికిరాదు దేనికి కూడా. వృధా ప్రయాణాలు అనేటువంటివి జరుగుతాయి, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి ఇది వస్తుంది. తద్వారా శరీరము బడలిక అనేటువంటిది ఏర్పడవచ్చును. దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మానుకోండి, చెయ్యకండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రయత్నం మానుకోండి ఈ మాసంలో, తర్వాత ప్రయత్నాలు చేసుకుందరుగాక. అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చును, ఇబ్బంది ఉండదు. వచ్చిన వాళ్లకు అనుకూలవంతముగా వస్తాయి, రాని వాళ్లకు నెక్స్ట్ మంత్ లో రావటము ఏదో జరుగుతాయి ఒక ఇది. అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా పెద్దగా లాభాలు అనేటువంటివి లేకుండా మామూలుగా వ్యాపారాలు చేసుకోవటం జరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆగి ఆచితూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు బాగానే ఉంది, ఇబ్బందులు ఉండవు. అలాగే విద్యార్థులు తగినటువంటి ఫలితం, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు గాక ఇబ్బందులు ఉండవు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ చుట్టూ ఉండేటువంటి వాళ్లే మీకు కొన్ని ఇబ్బందులు కలిగించే విధానముగా ఉంటుంది. నోటి దగ్గరి వరకు వచ్చినటువంటిది నోట్లోకి వెళ్లే వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది గాక. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. కన్యా రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా ఉండబోతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితముగా 100% కన్యా రాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి కాలం. గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తున్నాడో, కన్యా రాశి నుంచి గురువు ఉండేటువంటి స్థానం యోగవంతమైనటువంటి స్థానం కాబట్టి ధనము వస్తుంది. అలాగే లోన్లు కొడతాయి, ఇంటికి కావాల్సినటువంటి యోగాలు చేసుకుంటారు, గృహ నిర్మాణాలు చేసుకోవడానికి అనుకూలవంతమైన కాలము. అలాగే వాహనాలు కొనుక్కోవచ్చును, శుభకార్యాలు చేయవచ్చును, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చును, రుణాలు తీర్చుకోవచ్చును. ఇంతకాలం నుంచి మేము ఎక్కడా ఒక రూపాయి మాకు రాలేదు, ఎన్నోసార్లు ప్రయత్నించినా మాకు ఎన్నో ఇబ్బందులు పడ్డాము, మాకెవరిస్తారులే అని మూలన పడినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ మాసంలో ఇంకొకసారి ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిదే లభించి తీరుతుంది గాక. ఎటు తిరిగి మీకు యోగవంతమైనటువంటి కాలముగానే కనపడుతూ ఉన్నది. తప్పకుండా ఒక 10 మెట్లు మీరు ఎక్కేదానికి మంచి అవకాశము, ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీరు పొందగలుగుతారు గాక. రుణాలు తీర్చుకోవడానికి మంచి కాలముగా ఉన్నది. అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళతారు. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్లకు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టండి. అల్పారత క్షేమకర అన్నట్టుగా అదే పెంచుకుంటూ 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 ముందుకు పోయి రేపు పొద్దున లక్షల్లో సంపాదించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి గాక. అప్పు చేసైనా వ్యాపారం చేయండి, తప్పకుండా మీకు కలిగి తీరుతుంది, జయం కలుగుతుంది, మీరు తీర్చుకోగలుగుతారు. తరువాత అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యాలు కుదుట పడతాయి గాక. ఇవన్నీ యోగవంతమైనటువంటి కాలముగానే ఉన్నది కన్యా రాశి వాళ్లకు. విద్యార్థులకు చాలా బాగుంది, వాళ్ళు ఖచ్చితముగా మెరిట్ సాధిస్తారు తప్పకుండా. అలాగే విదేశాలకు వెళ్లే వాళ్ళు వెళతారు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.